అమ్మ నమస్తే అమ్మ. నమస్తే సార్. ఏం పేరు? జలగాం రాజేశ్వరి. రాజేశ్వరి గారు. ఏం చేస్తుంటారు మీరు? కూలినాలే. కూలి పని చేసుకుంటారు. పొలం ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు, పొలం ఏం లేదు. ఏం పొలం లేదు. చేతులతో పని చేసుకుంటేనే బస్తాం. ఇప్పుడు ఈ పెద్ద బంగారేనా మీది కూడా? పెదంగరే. ఈ ఇల్లే నాది. అచ్చా, ఇది ఇల్లు మీదేనా? మేడం ఇచ్చిందే నాకు. ఏది ఇందిరా ఇల్లా? ఇందిరమ్మ ఇల్లే. వచ్చినాయి ఇక్కడ చాలా మంది. చాలా మందికే వచ్చినాయి. చాలా మందికే వచ్చినాయి. మంచిగానే ప్రభుత్వం మంచిగానే నడుస్తుంది. అన్ని మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ చేసింది ఏది లేదు. నాకు ఇల్లు కూలిపోయినా కూడా నాకు 1 రూపాయి రాలే. 2 మాటల కూలిపోయింది ఈ రూములు. వర్షానికి మాకేం చేయలేవాడు. ఓటు వేయించుకున్నాడు, అన్ని చేయించుకున్నాడు. ఇక్కడ ఆయన అయ్యగారు వచ్చిండు, మీకు ఇల్లు ఇస్తాం అది ఇస్తాం అన్నాడు. ఏది లేదు. మా మేడం గెలిచింది, మా దయ సార్ గెలిచిండు. మాకు దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది. మంచిగానే ఉన్నాం. మాకు బిల్లు కూడా శాంక్షన్ అవుతుంది మంచిగానే. ఇప్పుడు ఒకటి పడ్డది, అది లేస్తే ఇంకోటి రెండోది వస్తుంది. మాకు మంచిగానే అనిపిస్తుంది. మళ్ళా మా సారే గెలవాలి, మాకు కాంగ్రెస్ రావాలి. మళ్ళా ఎవరైనా ఎక్కడ జనం ఎక్కడ ఉన్నా కూడా మా కాంగ్రెస్ నే గెలిపించుకోవాలి. మహిళలకు కూడా చాలా పథకాలు పెట్టింది ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, సన్న బియ్యం అన్ని వచ్చినాయి. మంచిగా ఫ్రీ బస్ కూడా మంచిగా పోతాను వస్తాను. సన్న బియ్యం కూడా మేము మంచిగా తింటాను. ఇప్పుడు ఈ కాపోళ్ళు రెడ్డిస్ అప్పుడప్పుడు అమ్ముకుండేది, ఇప్పుడు వాళ్ళు కూడా తింటారు. సన్న బియ్యం తింటారు. కానీ ఈ ఎరిబెల్ దయాకర్ అయితే వీళ్ళకి గెలవద్దు, రావద్దు. వాడు వచ్చినా కూడా మళ్ళా ఊరు ఎప్పటిది ఉన్నదో అప్పటిదే వస్తుంది కాలం. మళ్ళా సారే గెలవాలి. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఓట్లు అయినాయి కదా, ఎవరు గెలిచిండు? ఎస్ఎస్పీ రైటే గెలిచింది. మా సావుకారు గెలిచిండు. సావుకారు గెలిచిండు, సుదేశ్ సావుకారు. కరెంట్ బిల్ అనేది కడతా ఫ్రీయేనా? మాకు ఫ్రీయే, మాకు లేదు కరెంట్ బిల్లు గిట్లా. మహిళలకు 2500 ఇస్తున్నారు, అదేమన్నా ఇంకా రాలే కదా. ఇంకా రాలే, మరి వస్తుందని అంటారు మేడం గిట్లా. 4000 రావట్లేవు ఇంకా. ఇప్పుడు ఈ కరెంట్ అయితే ఓకే, కరెంట్ మంచిగానే ఉంటుంది, అన్ని మంచిగానే ఉంటున్నాయి. ఇంకా మేము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంది ఎట్లా చెప్పాం, చెక్ చేయించుకోవాలి. రైతులు ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది. ఇప్పుడు ఈ బోనస్ అనేది పడుతుందా? పడుతుంది, బోనస్ పడుతుంది, అన్ని పడుతున్నాయి. అన్ని మంచిగానే ఉంటుంది. కానీ ఆ రైతులు కూడా ఇటు తింటారు, దయాకరే అంటారు. ఈడ ఇప్పుడు ఈడ ముద్ద పెడితే ఈయన తింటారు, పోతారు, అటు ఎరుగుతారు గంతే వాళ్ళు కూడా. మరి మేడం గెలిచింది, సార్ గెలిచిండు, మాకు మంచిగా చేస్తాడు. మళ్ళీ సార్కే చేద్దాం అన్నది లేదు. మా ఊళ్ళో కాపోళ్ళు అయినా సగం మంది అట్టినే ఉన్నారు. మాదైతే కాంగ్రెసే, మాది కాంగ్రెసే. మాకు మేడం ఇల్లు ఇచ్చింది, మేము పేదోళ్ళం, మాకేది లేదు. కరెక్ట్ అర్హులకే తెచ్చి మాకు మంచిగా మేడం వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది. నా కొడుకు కూడా మేము కూడా అలా మర్చిపోకుండా తిరుగుతాను. నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు ముత్తమ్మ. ఏం చేస్తుంటావు అమ్మా? ఏం లేదా, కూలినాలు చేసుకొని బతాం. పెద్ద బంగారేనా మీది? పెదంగరే. ఇప్పుడు మీ నియోజకవర్గం పాలకుర్తే కదా. యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి తెలుసు. వచ్చిర్రు, మా ఊరికి వచ్చిండ్రు, మీటింగ్ పెట్టిండ్రు, చెప్పిండ్రు అందరికి. సరేనన్నాం, మాకు చేసేటి చేస్తూనే ఉన్నది, మేము చేసేటి ఆమెకు చేస్తూనే ఉన్నాం. అంటే పనులు అవుతున్నాయి ఏమన్నా ఊర్లలో పెద్దగా? ఏమన్నా పనులే ఉన్నది, ఇంకా ఏడ చేసిండ్రు. మాకు ఈ కాలువ రోడ్ రావాలి, రోడ్ రావాలి. మాకు ఎటు చేసి మాకు రోడ్ రావాలి. ఈ నుంచి మొదలు పెడితే ఆడికి తీయాలి రోడ్డు. ఓటు వాళ్ళకి. మేము సత్యంతకాలం కాంగ్రెస్. ఇప్పుడు పచ్చి కాంగ్రెస్. టీఆర్ఎస్ రాడు మా ఇళ్ళకు, అత మోడీ రాడు, గీడి రాడు, ఎవరు రారు. మాకు ఒక పసియారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీల పథకాలు అన్నారు. ఇప్పుడు ఏది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం అని, ఫ్రీ కరెంట్ అని, ఇట్లా మహిళలకు 2500 ఇట్లా అన్ని పథకాలు చెప్పి ఏంటేమన్నా అందుతున్నాయా? ఇక అందుతాయి అంటే 2500 ఇంకా కాలేదు. ఇక మిగతా మాకు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇక మాకు అక్కడ వచ్చింది అప్పుడు ఒకటి ఇందిరమ్మ ఇల్లు. ఇక నేను కూడా దిగిన ఈడ గాని నాకు ఇక 60 ఏండ్లు చూపిస్తుంది, మాకు రాలే. అక్కడ మా కోడలు ఉన్నది కొత్త ఇళ్ళ. మీ ఊర్లో దాదాపుగా మా ఊళ్ళో మా బజార్కు ఒక్కటే, మా కోడలికి ఒక్కటే వచ్చింది. మొత్తం ఊళ్ళో వచ్చినాయి. అక్కడ కొత్త ఇళ్ళలో వచ్చినాయి, అక్కడ రోడ్ కాడ వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు అయితే ఓకే, వచ్చినాయి. సన్న బియ్యం తింటాను. మరి పారబోతామా? సన్న బియ్యం మేము పచ్చిచ్చిన బియ్యానికంటే మంచిగా అవుతుంది అన్నం. కొంతమంది బాలేవు, తింటలేము. బల్పులు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు
అవి జల్లెడ పట్టి అందులో కండ్రు అవి రబ్బర్ బియ్యం వస్తున్నాయి, ఆ బియ్యం వస్తున్నాయి, ఈ బియ్యం వస్తున్నాయి అని చెప్పిండ్రు కానీ కావాలని చెప్తారు. కావాలనే చేసిండ్రు మా ఊళ్ళే ఆ, ఓ 3 మనుషులు. ఆ, ఆ, ఓకే, మాకైతే మేము తింటున్నాం అయ్యా బియ్యం. ఓకే. ఆ. ఇప్పుడు ఇంకా పథకాలు చాలానే పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఆ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ మొదలార మాకేం పెట్టిండు అయ్యా కేసీఆర్. ఆడు పింఛన్ కూడా పెట్టలేదు మాకు. అవునా? ఆ, ఆ, ఇప్పుడు మా సార్ వచ్చిన కాంచి మేడం వచ్చిన కాంచి నాకు 2000 పింఛన్ వస్తుంది. ఆ, మా ఆయనకు 4000 వస్తున్నాయి. ఓకే. ఇద్దరికి వస్తానే ఆ. మంచిగా. ఇక అంటే సరిపోతుంది. ఈకులాగా వికలాంగులు, కొంచెం. అదే, ఆ, అదే, ఆ. ఆ, సో ఎంతో కొంత అయితే ఆసరా అయితే ఉంది. ఆ, మేము ఆడితోనే బతున్నాం, ఆ, ఆడితోనే బతున్నాం. మాకు 1 ఎకరం నా కొడుకు పట్ట చేసిండు మా ఆయన పేరు మీద. ఆ. అవి రైతు బంధు ఈ వస్తాయి. రుణమాఫీ అయిందా? అప్పుడు తీసుకున్నారు, లోన్ ఏమైనా తీసుకున్నారా? మేము తీసుకోలే తీసుకోలేదు. తీసుకోలే ఇప్పుడు మొన్న వడ్లేసిలా మా కొడుకు వేసిండు, మేము వేసుకోలే. బోనస్ పడ్డది అట్లా మరి. పడదట. ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉంది ఇక్కడ యశస్విని రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది ఆమె పాలన? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఓట్లు వస్తే ఏంది మరి? మాకు ఓట్లు వస్తే ఆమె రావాలి. అంతేనా? ఆమె వస్తేనే మాకు ఏమైనా బువ్వ. ఆ. ఇప్పుడు ఈ బట్టతలకాయడు లబ్బ ముక్కోడు వస్తే మాకేం ఉండదు. అంతేనా? అంతే.